రావుకాలం ఉంది సార్. అన్నా చావుకు రావుకాలం చాలా మంచిదే, అయిన వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. ఒకటా రెండా నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్, అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. నువ్వు నోరు కళ్ళు మూసుకుపోతే నెత్తి మీద బాగా పోయింది, పోయి ముందు పోయింది. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి, సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేసుకుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా. అన్నిటికీ పోలీసులు అంట, నీకు కలిదాకే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి. ఆగరా పోలీసు వాళ్ళు వచ్చారు, ఆగరా. కానిస్టేబుల్ అక్కడ వారెవరో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే సార్ మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు. సిఐ గారు పిలుస్తున్నారట. అరే వస్తాను, సన్మానం చేస్తారు. ఏందివా ఎందుకు పిలుచున్నావు నన్ను? సార్ ఏందన్నా గొడవ ఎందుకు రా? గొడవ ఏం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి, పొల్యూషన్ కాలినంత పొగలు వస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా కిరోసిన్ వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారండి. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావా? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందని అన్న, లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుంటారండి. అరే ఏందన్నా ఈ టైంలో చాయ్ మొహమాట ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా? కింగ్ సైజ్ చాలా పెద్ద సైజ్. అన్నా గ్యాస్ చచ్చిపోతాన్నా. ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మాహుతి బిడ్డ పెట్టరా? ఏందన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ల కొడుతున్నాను. మార్పుడు పొట్టుకురాని చేస్తేనేమో మెచ్చుకున్నారన్నా, నేను చేస్తే గిట్ల తెచ్చి కొడుతున్నామో నన్ను. రేయ్ తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్న విషయం తెలియక తీసుకొచ్చారా? అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుకుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు చేయాలి. అన్నా ఇప్పుడు అదంతా అవసరమా అన్న? నేను అడిగినా నా ప్రియ ప్రజలారా, మీరెవ్వరూ దిగులు పడద్దు. నరసింహన్న కాలి తగలబట్టం చూద్దాం అనుకున్న మీ ఎవ్వరికి నిరాశ కలగనివ్వనని అన్న వారసుడుగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మోహన్ పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు. ఎంత ఫీల్ అవుతాడు చెప్పు? సారీ నరసింహ. చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహతులు కాల్చుకోవడాలు వీడి కూడా కాలువదు సార్. నర్సింగ్ గారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరేమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోరు సార్, మళ్ళీ ప్రోగ్రాంలు నర్సింగ్ ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాం సార్. ఎలా సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుగుతాం సార్. మీరేం కంగారు పడద్దు, మీ కన్నుల పండుగ ఇప్పుడు నరసింహన్న ఆహుతవుతాడు. ఆత్మాహుతి క్యాన్సల్, సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. మన బ్యాడ్ లక్ అనుకుందాం. మలక్పేట ఇలాంటి కవర్ చేయండి, ఆడు ఇడికిలాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి, పట్టుకెళ్ళి. ఇలాగైతే నేను ఎప్పుడు వారసులు అవుతానన్నా? నువ్వు కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కుళ్ళబడిసాడా? కుళ్ళబడమైంది, ఇది అయిపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును ఎందుకు ఈ డ్రామా? మా వాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు, ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే వీళ్ళే దేశానికి వెన్నుముక. అమాయకు
నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. అది బాగానే ఉంది. ఈ మధ్యన కూర్చున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు. సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ అయిపో. ఒక్కసారి లీడర్ అయ్యావంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. ఇది క్రెడిట్ కార్డు కాదు. ఏం తమ్మి డల్ గా ఉన్నావు? ఆ సూర్యంగా నేను మోసం చేసినట్ట కదా, అని చూసుకోమంటావా? వదిలే నరసింహ, వాడి పాపాన వాడే పోతాడులే. అయినా అది కాదు కానీ తమ్మి, నీకు బిజినెస్ కు యూజ్ అయ్యే ఒక మనిషిని కల్పిస్తా తమ్మి. దా తమ్మి దా. వద్దు నరసింహ, నాకు ఈ రికమెండేషన్లు షార్ట్ కట్లు అసలు ఇష్టం. అదేం తమ్మి ఇంకా పాతకాల మనిషిలా మాట్లాడుతున్నావు? నిన్ను మోసం చేసిన వాడికన్నా మించేది గాలి నువ్వు. రా తమ్మి, నువ్వు ఒక్కసారి గెలువు అంతోటి రాను. అవునులేండి రెడ్డి గారు, మీకు ఎప్పుడు అన్నలతోనే డిస్కషన్. ఈ తమ్ముళ్ళని ఏం పట్టించుకుంటారు? సరదా జోకేసాలండి, మీకు అర్థమైనట్లేదు. పెద్దరెడ్డి గారిని అడిగాని చెప్పండి. ఏంటి నర్సింగ్, ఏంటి విశేషాలు? ఏం లేదన్నా, మన తమ్ముడు కాలనీలో ఉంటాడు, కంప్యూటర్ బిజినెస్ అన్నా. ప్రాబ్లం లో ఉన్నా, నాకు కొంచెం హెల్ప్ చేయాలన్నా. యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. ఇప్పుడే మా ఫ్రెండ్ సెక్రటేరియట్ నుండి ఫోన్ చేశాడు. కంప్యూటర్ సర్వీసెస్ 25 lakhs వర్త్ కాంట్రాక్ట్స్ ఉన్నాయట. మరి ఆలోచించకన్నా మామిడికి ఇప్పియాలన్నా. ఇప్పించొచ్చనుకో, నీకు తెలుసు కదా గవర్నమెంట్ పని. 5 lakhs కావాలంటున్నాడు. మన ఓడికైతే 4 lakhs ఇప్పించవచ్చు. ఏం సార్, లంచమా? అలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకాయ బాబు. ఫార్మాలిటీస్ అని గౌరవంగా పిలవాలి. అన్నా నన్ను తెచ్చుకోలేడన్నా, ఏదో కొంచెం తగ్గించి అడ్జస్ట్మెంట్ చేశానా? నన్ను తెచ్చుకోలేడా? లేదన్నా. 3 లక్షలు కన్నా తగ్గించడం. మరి అయ్యో మర్చిపోయాను, ఎల్లుండే లాస్ట్ డే టెండర్కి. ఆలోచించుకోండి, ఆలోచించి పెట్టు. సార్, ఐ విల్ ట్రై సార్, ఐ విల్ ట్రై. లైన్లో పెట్టు. వస్తానన్నా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నిన్ను మోసం చేసిన వాడికన్నా మించేది కాదు నువ్వు. 3 లక్షలు కన్నా తగ్గించడం. మరి నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం, దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. ఎల్లుండే లాస్ట్ డే టెండర్కి. ఏమండి, భోజనానికి రండి. వస్తున్నా. సారీ అంకుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ, చూసుకోలేదు. నువ్వే కాదు, వెనకమాల ఆడపిల్ల కూర్చుంటే ఏ ఎదవా చూసుకోడు, తప్పకుండా హీరోలైపోతారు కదా. మరి సారీ అంకుల్. అలా ముఖానికి టెర్రరిస్టుల గుడ్డ కప్పేసుకుని కన్న అమ్మా నాన్న ఎదురొచ్చిన గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయి మగాళ్ళ బళ్ళ వెనకాల కూర్చుని వెనకాల నుంచి అలా కిర్రెక్కించేయండి. జనాభా సమస్య ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. వదిలేయండి అంకుల్. అలా వదిలేసే రకం కాదు చలపతి. 500 వదులుతాను. 500? మరి నా బండికైన డ్యామేజ్ ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? నా దగ్గర 400 ఉన్నాయి. జేబులో డబ్బులుండవు కానీ సంపాదన ఉండదు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలి, గర్ల్ ఫ్రెండ్స్. అయ్యా చలపతిరావు గారు, ధర్మవడ్డీలాగా దర్శనమిచ్చారు. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానండి. నువ్వు బ్రహ్మాండం అని చెప్పి తీసుకొచ్చిన సంబంధాలు అన్ని దిక్కుమాల సంబంధాలు. అలా కోప్పడకండి, మీరే చూద్దరు కానీ రండి. మెల్లగా. ఏ ఫోటోలు తెచ్చినా ఏది సెట్ అయి అవట్లేదు. కోపగించకండి. దున్నపోతుల్లా పిల్లల్ని మేపి వాళ్ళకు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు MBAలు చదివించి మీకు ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అందులో తమరు కూతురు గారిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మ్యాటర్కి రండి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. పిల్లాడికి లక్షణంగా ఇన్సూరెన్స్ చేయించి ఇంటికి తెచ్చుకోండి, ఇంతకంటే బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుద్ది. నువ్వు కలిసినప్పుడల్లా నా జేబుకి చిల్లి, నీకు చిల్లరా తప్ప ఇంకేం వర్కౌట్ అయ్యేలా మీ కనపడి. చమత్కారాలకేం కానివ్వండి, ఈ కుర్రాళ్ళ ఫోటోలు చూడండి. ఫోటోలకేం గానీ
ఇప్పుడు వీళ్ళందరూ నా శనిగ్రహాన్ని చూసి తట్టుకోగలిగే ధైర్యవంతులే కదా. ఆ శక్తి ఉండబట్టే ఈ ఫోటోలు నాకు ఇచ్చారండి బాబు. కట్నాలు కానుకలు వివరాలన్నీ ఫోటోల వెనకాల రాశాను, చదువుకోండి. ఆ? మీరేదైనా కనికరించి చదివించుకుంటే, ఆ, తప్పుద్దా. ఆ, ధర్మప్రభువులు. ఆ? ఆ? 400 ఎక్కువ అదే ఎక్కువేనండి బాబు. వస్తానండి. పిలిచినప్పుడే రండి. నమస్తే సార్. రావయ్యా పృథ్వీ. నీ ప్రాణ స్నేహితుడు నమ్మించి మోసం చేసాడట కదా. ఆడో పెద్ద గుంటనక్క. మాకు బంధువే, దూర బంధువు, అందుకే దూరంగా ఉంచాను. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, కొంచెం డబ్బు కావాలి. కొంచెం అంటే సుమారు 3,000. కాదు సార్, 3 లక్షలు. ఏంటి కొంచెం అంటేనే 3 లక్షలా? మరి చాలా అంటేనో? నాకు చాలా వద్దు సార్, కొంచెం చాలు. పోనా అలాగే. నా సంగతి తెలుసు కదా, నేను కొంచెం హై క్లాస్, వడ్డీ ఎక్కువ. పర్వాలేదండి. అర్జెంటుగా అవసరం వచ్చింది. 4 రోజుల్లో మంచి సర్వీస్ కాంట్రాక్ట్లు వస్తాయి. వడ్డీతో సహా 2 నెలల్లో తీర్చేస్తానండి. చూడు పృథ్వీ, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్. టైం అంటే టైమే. ఒక్కరోజు తేడా వచ్చినా వదిలేది లేదు. రామాయణం నాటకంలో రావణాసురుడి వేషం వెయ్యనే కూడదు. వేసాక సీతను లంకకి ఎత్తికెళ్ళాలి, రాముడితో యుద్ధమో చెయ్యాలి. తప్పదు. నా పని నేను పెర్ఫెక్ట్ గా చేస్తాను. అది రైటా తప్పా అన్నది నాకు అనవసరం. ఐ నో దట్ సార్. ఈ కాలనీలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను, ఏ రోజు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇంత అర్జెంటుగా డబ్బు సర్దుబాటు చేయగలిగేది మీరేనన్న నమ్మకంతో వచ్చాను. నీ నమ్మకం కరెక్టే. నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి చాలు. వడ్డీ 4 రూపాయలు, నెలకి 100కి. అంటే 2 నెలలకి 3 లక్షలకి 24,000. అది మినహాయించుకుని 2,76,000 ఇస్తాను. బ్యాంక్ నుంచి డ్రా చేసి డాక్యుమెంట్లు రెడీ చేసి ఉంచుతాను. సాయంత్రం వచ్చి సంతకాలు ఇట్టుకి యాసెట్కి. చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు మర్చిపోలేను. అక్కడితో ఆపే. నీ రుణం తీర్చుకోలేని లాంటి మాటలు నా ఆఫీసులో మాట్లాడక. డ్యామేజ్ అయిపోయి నాకు నీకు. అలాగే సార్. నమస్కారం సార్. రా పృథ్వీ, కూర్చో. ఆలోచించుకున్నావా, క్యాష్ పట్టుకుని వచ్చావా? డబ్బుతోనే వచ్చాను సార్. గుడ్. సార్, ఎంతో కష్టపడి ఈ డబ్బు సర్దుబాటు చేశాను. ఇలా చేస్తున్నందుకు మనసులో ఎంతో బాధగా ఉంది. అయినా పర్వాలేదు సార్, సెక్రటేరియట్లో నాకు కాంట్రాక్ట్ వస్తే నా లైఫ్ మారిపోతుంది. పృథ్వీ, ఈ డబ్బు గురించి మర్చిపో. సార్, నేను చూసుకుంటాను కదా. ఓ 4 రోజుల్లో ఈ కాంట్రాక్ట్ నీదవుద్ది. పార్టీ చేసుకుందామా? ఓ పెగ్గాయి. సార్ వద్దు సార్, వద్దు సార్. చందా వసూలు చేయడం లేదన్న తేడా వచ్చి నా అమ్మవారితో పాటు మీ అందరినీ నిమజ్జనం చేస్తాను. రేయ్ చందయ్యరా, మొన్ననే ఇచ్చే కదన్నా. ముందిచ్చింది వినాయకుడికి రా, అమ్మవారు గౌరవిస్తారా? పండు చేసుకున్నా. అన్నా నమస్తే అన్నా, బాగున్నా అన్నా? సార్ బాగానే ఉన్నారు, మీరే బాగున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? జన్మభూమి అన్నా, శ్రమదానం అన్నా, లేలే రాజు పల్లె బాట అన్నా. ఏంట్రా ఏషాలా? ఆ బాంధీ కొడు సోమబాబు గారు సంత ఆడుతూ నకరాలు చేస్తున్నాడు. అయిపోయి మనం తాగడానికి వసూలు చేస్తున్నామని నిజం జనాలు చెప్పాడు. అయ్యి బాబాయ్, నాకేం తెలుసు, నేను ఇక్కడికి రాలేదు. బాబాయ్ ఇదేరా నువ్వు చేస్తున్న ప్రజాసేవ? లేదన్నా, దేవుడి సేవ అన్నా. దేవుడి సేవ అంటారు? వినాయకుడు ఏ దేవుడు కొడుకు? అన్నా తెలియదంటన్నా. నెక్స్ట్ టైం చందా చేసే ముందు కనుక్కొని చేస్తానా. దుర్గాదేవి ఏ రాక్షసుని చంపింది? అమ్మో, ఈ సంపుకోడాలు పొడుచుకోవడాలు నాకు తెలియదన్నా. ఎప్పుడన్నా గుడికి వెళ్ళావా? అమ్మతోడన్నా నేను వెళ్ళలేదన్నా. రోజు దేవుడికి దండం పెట్టుకున్నావా? పెట్టుకోనన్నా, నేను ఎప్పుడు పెట్టుకోనన్నా. ఏమి చేయని నీకు దేవుడి కార్యాలు ఎందుకురా? ఏంటి కానిస్టేబుల్ సార్, వీళ్ళ లోపలేసి కుళ్ళపడి అన్నా. తప్పైందన్నా, మళ్ళీ ఎప్పుడు చందయ్య అన్నా. భగవంతుతో పెట్టుకోనన్నా, తప్పైందన్నా. మీరు తాగడానికి దేవుడి పేరు మీద ఎందుకు చందాలు వసూలు చేస్తారు? రాస్కెల్స్. ఇంకోసారి దేవుడి పేరు మీద చందాలు వసూలు చేస్తే చెమడాలు తీస్తాను. కానిస్టేబుల్, వీళ్ళని కాలనీకి తీసుకెళ్లి ఎవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేస్తారు కనుక్కొని వాళ్ళ డబ్బు ఆగవయ్యా బాబు, ఆగు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావు ఏంటి?
భగవాన్ గారిని కలవాలి. భగవానా? ఆడెప్పుడో జెండా పీకేశాడు. జెండా పీకేయడం ఏంటి? ఈ రోజు నన్ను కాంట్రాక్ట్ కోసం రమ్మన్నారు. అలా చెప్పాడా నీతో? ఆమె నేను ఎంత పీకేశాడు ఏంటి? 3 లక్షలు ఇచ్చాను. ఇప్పటికి నువ్వు 10వ వాడివి. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇలాంటి వాళ్ళను గుడిలు గుర్తించడమే వీడి పని. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇది సినిమా వాళ్ళకి అద్దెకిచ్చే ఇల్లు. పాపం. రే బామ్మర్ది బావా, ఆ వీడియో షాప్ సుబ్రహ్మణ్యం గడికి లేని కలుపు. 4,500,000 వడ్డీ బాకీ ఉన్నాడు. 3 రోజుల్లో ఇచ్చేస్తున్నాడు. 6 రోజులు అయిపోయింది, ఇంతవరకు అతి గతి లేదు. ఈ నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదు అంటుంది బావా. పని చేయదు. బిల్లు కట్టి ఉండడు. టెలిఫోన్ బిల్లు కట్టిన ఎదవా మనకు వడ్డీ ఏం కడతాడు? ఆడి షాపుకి కూడా తాళాలు అడిపోతాయి. నమస్తే అంకుల్. రావయ్యా, నువ్వు లోపలికి వెళ్ళి. వచ్చాడు. ఏంటి మీ పృథ్వీ కొంప బాగా ముంచావంట? కొంప కాదండి, షాపు. ఏదైతేనే ముంచడం కరెక్టేనా? నిజం ఒప్పుకోవడం చెప్పడం నా వీక్నెస్. అందుకే మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. న్యూస్ ఏంటో నువ్వు చెప్పు, గుడ్డో బ్యాడో నేను చెప్తాను. ఆ పృథ్వీగాడు మీ కొంప షాపు నుండి ముంచే ప్రయత్నంలో ఉన్నాడు. అర్థం కాలేదు. వాడికి కాంట్రాక్ట్ ఇప్పిస్తానన్నవాడు జెండా ఎత్తేశాడు. కాబట్టి వీడు జెండా ఎత్తే దశలో ఉన్నాడు. నీ 3 లక్షలు గోవిందా. పృథ్వీ అలాంటి వాడు కాదయ్యా. అచ్చం ఇలాగే నన్ను నమ్మాడు పృథ్వీగాడు. ఏమైంది? అందుకే వ్యాపారంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సీనియర్లు మీకు కూడా వ్యాపార సూత్రాలు నేర్పాలని చెప్పండి. హలో, పృథ్వీకి ఫోన్ ఎవరు? చలపతిరావు గారా? సార్ బయటికి వెళ్ళారండి, వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తాను. ఎక్కడున్నా చూడు, అరగంటలోగా నాకు ఫోన్ చేయాలని చెప్పు. లేడు కదా? లేడు. షాప్ లో కూర్చుని లేడని చెప్పించాడు, చూసారా? అంటే ఆయన ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలనీలో నా తర్వాత తెలివైన వారు మీరేనని నా అభిప్రాయం. ఆ అభిమానంతోనే వచ్చాను. ఎంతైనా మనం ఒకటే కదా. మీరు ముందెళ్ళి ఆ పృథ్వీ గారిని పట్టండి. వెళ్ళండి. మరి ఎక్కడ నా పేరు మాత్రం బయటకు రాకూడదు. అసలు నా ఎదుగుదల చూసి పులుకుంటున్నాడు. వస్తాను. బాబు దండాల. అమ్మా నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్. నా పేరు చలపతి అంటారండి. ఒక ఎదవకి అప్పిచ్చి ఆడు తప్పించుకు తిరుగుతుంటే ఎర్రి ఎంగళప్పలా నిలబడ్డ ఎదవని. సార్ ఏం సార్ అన్నమాట? ఎరా నీకు అంత ఎదవలా కనిపిస్తున్నానా నేను? నా బాకీ ఎక్కొట్టి తిరుగుదాం అనుకుంటున్నావా నువ్వు? సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడండి. అవును మరి, నాకు పిచ్చి. నీ మొఖం నచ్చి, నువ్వు చెప్పింది మెచ్చి, 3 లక్షలు తెచ్చి నీకు అప్పిచ్చి, బోల్డ్ గడువిచ్చి, వడ్డీ తెగ పుచ్చి, బాకీ వసూలుకి నీ దగ్గరకొచ్చి నువ్వు పచ్చిగా రెచ్చిపోతున్న సిగ్గుతో చచ్చి పిచ్చి చూపులు చూడడం పిచ్చి పిచ్చి. రేయ్, ఆడెవడో నిన్ను మోసం చేస్తే నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకున్నావురా? సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. బాకీ ఎగ్గొట్టేవాడితో మర్యాదలేంట్రా? సార్ మీరు ముందు బయటకు వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు? నేను వచ్చి మీతో మాట్లాడతాను. బయటకు వెళ్ళండి సార్, బయటకు వెళ్ళండి. నువ్వు నన్ను బయటకు పంపేదేంట్రా? నేను మెడ పట్టుకు బయటకు గెంటుతాను నిన్ను. రేయ్, ఒక్కడు దగ్గరకు వచ్చిన ఈ సెలపతంటే ఏంటో చూస్తారు. ఈది రౌడీ దగ్గర నుంచి స్టేట్ రౌడీ దాకా అందరికీ అప్పులిచ్చి వసూలు చేసుకోవడం చేత నేను సేవన్న సెలపతి రయ్యడు. తక్కువగా అంచనా వేసి నన్ను అయినా ఒరే ఇక్కడ జీతాలే సరిగ్గా ఇవ్వలేండి. ఈడి దగ్గర మీకు ఉద్యోగాలు ఏంట్రా? బతుకు తేడా పోరా బయటికి. బామ్మర్దే షాపుకు తాళాలేసారా? రాత్రి బయటికి. ఇలాంటి సీటింగ్ ఈదిలోకి ఇడిచి పబ్లిక్ లో పెట్టి సావ కొడితే తప్ప మిగతా అప్పులు తీసుకున్న కొడుకులకి బుద్ధి రాదురా. లక్షలు అప్పులు చేసి ఐపీలు పెట్టేస్తే నెత్తి మీద కొట్టేసుకోవడానికి నేను ఏమన్నా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్? లేకపోతే నువ్వు అర్థమైన షేర్లు కొని రాంగ్ స్కీముల్లో చెయ్యి కాల్చుకుని ట్రస్ట్ బ్యాంకుల చేతులు ఎత్తే నోరు మూసుకోవడానికి నేను ఏమన్నా బ్యాంక్ ఇన్వెస్టర్ చేస్తావా? ఆ రోజే చెప్పాను నా పనిలో నేను రావణాసురుణ్ణి అని. మళ్ళీ కడిగిస్తామంటే కాళ్ళు కొట్టేస్తాను. ఎత్తవా గడ్డి తిని పైసా కూడబెట్టి నీలాంటి ఎద్దవలకు అప్పులిస్తే ఎక్కొట్టేస్తారు. కోడ
పండ్రా ఏంట్రా ఇంకా చూస్తున్నారు ఇదిగో బావ తాళాలు. తాళాలు ఊరుతో ఉన్నోడైతే డబ్బిచ్చి తాళాలు ఎత్తి కడతాడు, లేకపోతే ఇంత ఇష్టం మీకు చేస్తాడు పాపా. ఏమైందండి? ఏం లేదు, కాస్త మంచి పట్టు. ఏమండి? ఏంటి? ఏమండి? అయిపోయింది సుజీ. నేను కట్టుకున్న కలలు, ఆశలు అన్నీ కూలిపోయాయి. ఏ బజార్లో అయితే నేను తలెత్తుకు తిరిగాను, అదే బజార్లో నా పరువు పోయింది సుజీ. ఏం జరిగింది చెప్పండి. అప్పు తీర్చలేని ఈ అసమర్థుడి నడి రోడ్డు మీద ఈడ్చుకొట్టాడు ఆ చలపతి. తలెత్తుకోలేనంతగా అవమానపరిచాడు నన్ను. అయిపోయింది సుజీ, అంతా అయిపోయింది, నాశనమైపోయింది. ఊరుకోండి, ఊరుకోండి, ఊరుకోండి. లేదు సుజీ, నేను ఇంకెవరి ముఖం చూడలేదు. ఇంటి దాకా ఎలా వచ్చాను కూడా నాకు తెలియదు. పిల్లల్ని చివరిసారిగా చూడాలి, అందుకే వచ్చాను. ఏం మాట్లాడి అవి? చివరిసారి చూడడం ఏంటి? అవును సుజీ, ఇంకా నేను బతకలేను. నిన్ను పిల్లల్ని చివరిసారిగా చూడకుండా చావడం ఇష్టం లేకొచ్చేసి. ఏం మాటలు పృథ్వీ? నిన్ను వదిలి మేం బతకగలమా? ఇదేనా చెప్పు, నీకు మా మీద ఉన్న ప్రేమ? నన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? ఎక్కడికైనా నీతో పాటు మేము ఉంటాం. వద్దు సుజీ, వద్దు. ఇది నా ఒక్కడి ఫెయిల్యూర్. దీనికి మిమ్మల్ని శిక్షించలేదు సుజీ. ఏంటండి? నేను లేకుండా బ్రతికే బ్రతుకన్నా పెద్ద శిక్షణ ఇది. వద్దండి, వద్దు. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ఆ రోజు మీ వెంట వచ్చేసిన ఆ సుజి, ఈ సుజి ఎప్పుడు ఒకటే. మీరంటే నాకు ప్రాణం అండి. మీరు నాకు కావాలి. చావైనా బ్రతుకైనా అది మీతోనే. థ్యాంక్ యూ సుజీ, థ్యాంక్ యూ. ఈ చేతగాని మొగుడు మీద కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్. ప్లీజ్ పృథ్వీ, ప్లీజ్ అలా మాట్లాడుకో. నాకెప్పుడు నువ్వే హీరో, చావులోనైనా బ్రతుకులోనైనా. మరి మరి పిల్లల వదిలేసి వద్దు సుజీ. నువ్వు పిల్లలు హ్యాపీగా. ఇంకేం మాట్లాడకండి. మీరు లేకపోతే నేను లేను. మనం లేని పిల్లలు అనాథలుగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. చూడండి, వాళ్ళని మనతో పాటు తీసుకుపోదాం. నేను అసలు చేతగాని వాడిని, కట్టుకున్న భార్య పిల్లలకి సిద్ధపడుతున్న అసమర్థుడిని, నాలాంటి అసమర్థుడికి నిజంగా బతికే ఏమండి? పృథ్వీ, పృథ్వీ, ఊరుకోండి. పృథ్వీ, ఊరుకో పృథ్వీ. మీరు అసమర్థులు కాదు. మీరు లేని జీవితం కంటే మీతో చావే గొప్ప భాగ్యం అనిపించేంతగా ప్రేమించే మంచి వ్యక్తి మీరు. ఇంకెప్పుడు
ఇంకెప్పుడు అలాంటి మాటలు అనకండి. లేదు సుజీ, ఆమె fool. 2 సార్లు మోసపోయాను. నేను తట్టుకోలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్న ఈ శరీరాన్ని తట్టుకోలేకపోతున్నాను సుజీ. క్షణ క్షణం అవమానంతో మనసు కదిలిపోతుందిరా. సాగు తప్ప వేరే మార్గం లేదు. పృథ్వీ, ఊరుకో పృథ్వీ, ఊరుకో పృథ్వీ, 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 ఊరుకో పృథ్వీ, 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 ఇదిగో చూడు, పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేస్తారు. పిల్లలు రాగానే మన ఆంటీగా చచ్చిపోదాం. పృథ్వీ, నా మాట విను. నిన్ను నరకాలో చూడడం నా వల్ల కావడం లేదు పృథ్వీ. నా మాట విను పృథ్వీ. పృథ్వీ, ఊరుకోరా, ఊరుకోరా. పింకీ, రామ్మా భోంచేద్దాం. అమ్మా నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. నేను కూడా. కాదు, ఇవాళ మన అందరూ ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరికి కావాలి? నాకు కావాలి. కాదు నాకే కావాలి. కాదు నాకే కావాలి. ఏం మమ్మీ, నాన్న నువ్వు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాలేదు. సరే, ముద్ద పెడతా. నాకే. నీకేరా? పోనీలే మమ్మీ. అమ్మ చేతిగా ఉంది. చాలా చేతిగా ఉంది. అది అది కాకరకాయ కూరమ్మా. తప్పురా. మంచినీళ్ళు తాగు. కాకరకాయ కూర హెల్త్ కు మంచిదని మా సైన్స్ మాస్టర్ చెప్పారు. నేను పంచదార కలిపి పెడతానే. తిను. నాకు కూడా పెట్టమ్మా. నిజమే మమ్మీ, చాలా చేదుగా ఉంది. నాకు పంచదార కలిపి పెట్టమ్మా. ఏదోలా ఉంది నా పొద్దు. అవును మమ్మీ, కడుపు నొప్పిగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, నువ్వే చెప్పావుగా కాకరకాయ హెల్త్కి మంచిదని. నువ్వు తినకపోతే తమ్ముడు కూడా తినడు. మన అందరూ అన్నం తిన్నాక నాన్నగారు మనందరినీ పెద్ద పిక్నిక్ స్పాట్కి తీసుకెళ్తారు. అక్కడ మీరు ఏం చక్కగా ఆడుకోవచ్చు. అక్కడ చాలా బొమ్మలు కూడా ఉంటాయి. తిన్నానా? తిను, తినమ్మా. తొందరగా తిని. నిద్రపోలే, నిద్రపోనా? ఏం లేదు నాన్న. ఇదిగో నాన్న, ఇక్కడే ఉన్నాను. నిద్రపో నాన్న, నిద్రపో. ఏమండి, వద్దు, ఏడవకండి ప్లీజ్. నాకు తెలుసు. మీరు కూడా నాకు కలిపి పెట్టాలి.
చితి కోరముద్ద తింటున్నట్టుగా బాగుంది. అవును, ఇంతకు ముందు నాకు ఎందుకు కలిపి పెట్టలేదు? సారీ రాసుజీ. ఏం మాట్లాడేవి? నా హస్బెండ్ ఏ డిసిషన్ తీసుకున్నా రిగ్రెట్ అవ్వడు. దట్స్ ఇట్. చేదుగా ఉందా? పంచదార కావాలా? ముద్దు కావాలి. ఆశ. ఇద్దరు పిల్లలున్నా ఎప్పుడు చిన్న పిల్లాడే మీరు. ప్లీజ్ రా. పృథ్వీ, సుజీ కళ్ళు తిరుగుతున్నారా? పర్వాలేదు. నేను కనుక పృథ్వీ, జస్ట్ నీకంటే ఒక్క నిమిషం ముందు చచ్చిపోతే చాలరా. ముత్తైదుగా చచ్చిపోతే మంచిదని పక్కింటి పిన్ని గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏ సుజీ, కలిసి చచ్చిపోదాం ఒకేసారి. చావేనా ఒకేసారి. I love you. I do love you. Hey, నీకెప్పుడు తొందర? ఒక్క నిమిషం ఆగుండొచ్చు కదా. ఆగండి. పింకీ, రామ్మా భోంచేద్దాం. అమ్మా నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. నేను కూడా. కాదు, ఇవాళ మన అందరూ ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరికి కావాలి? ఫస్ట్ ముద్ద నాకే కావాలి. కాదు, నాకే. ఏం మమ్మీ, నాన్న నువ్వు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాగాలేదు. సరే, ముద్ద పెడతా. నాకే కావాలి. పోనీలే మమ్మీ, తమ్ముడికే ముందుగా పెట్టు. ఆక్సిజీ వద్దు. పిల్లలకి అన్నం తినిపించొద్దు. వాళ్ళకి ఇంకేదైనా తినిపించి నిద్రపుచ్చిరా. నేను నీతో మాట్లాడాలి. వెళ్ళి తొందరగా రా, నీతో మాట్లాడాలి. నీకు డైనింగ్ టేబుల్ మీదే పెడతాను. ఏమైందిరా? చాలా తప్పు జరగబోయిందిరా. నా చేతగాంతనం వల్ల మిమ్మల్ని అందరినీ చంపుకోబోయాను. ఒక్క నిమిషం
చేద్దాం సుజీ. మన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు తోడుంటావా? చావులోనే తోడుండాలనుకునే నేను బ్రతుకులో ఉండనా చెప్పు? థ్యాంక్ యూ. రేపు చలపతి గారి ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నువ్వు ఏం చేసినా నాకు ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. ఫస్ట్ టైం లైఫ్లో నీకెంతో క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అంతేరా. చావడానికి కాదురా, బతకడానికి ధైర్యం కావాలి. మనం ప్రయత్నం చేద్దాం. అవునరా. లెట్స్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ పృథ్వీ. బావా నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చావు? డబ్బు తెచ్చావా? నీకు ఆ రోజే చెప్పాను, నా పనిలో నేను చాలా స్ట్రిక్ట్ అని. గివ్ క్యాష్ అండ్ టేక్ కేస్.